టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఆ దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలను విశ్లేషిద్దాం. ముఖ్యంగా జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి తాజా అప్డేట్స్ అయితే గవర్నమెంట్ మనకి ఇవ్వడం జరిగింది. సో అలాంటి అయితే డిస్కస్ చేద్దాం. మరి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రతిరోజు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మెటీరియల్ కోసం అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక అన్ని దినపత్రికలలో ప్రముఖంగా మనకు ఈ జాబ్ క్యాలెండర్ గురించి అప్డేట్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయిపోయింది ఆ ప్రాసెస్, దానికోసం అయితే మనకు జాబ్ క్యాలెండర్ అనేది కొంత పెండింగ్లో పెట్టినటువంటి విషయాన్ని మీకు అందరికీ తెలుసు. సో ఇప్పుడైతే దాన్ని ఒకసారి మళ్ళీ రివైజ్ చేయాలని గవర్నమెంట్ నిర్ణయించింది. 20,000 పోస్టుల భర్తీకి అవకాశం. ఇక కొలువుల జాతర నోటిఫికేషన్లకు ప్రభుత్వం సమాయత్తం. నెలాఖరులోగా ప్రక్రియ ప్రారంభం. త్వరలో ఖాళీల గుర్తింపు అంటూ ఒక వార్త మనం ఇక్కడ చూడొచ్చు. దాదాపు అన్ని పత్రికలలో ఈ అప్డేట్ ఉంది. మనకు రాష్ట్రంలో కీలకమైన ఎస్సీ వర్గీకరణ పూర్తయిన తర్వాత ప్రభుత్వము టీజీపీఎస్సీ, పోలీసు, గురుకుల, వైద్య నియామక సంస్థల ద్వారా ఆ పోస్టులను అయితే భర్తీ చేయనుంది అని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక్కడ చూడండి, డిపార్ట్మెంట్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఆ టీజీపీఎస్సీ ఏ నోటిఫికేషన్కి పోలీసు, గురుకుల, వైద్య నియామక సంస్థల ద్వారా ఈ నెలాఖరులోగా ఉద్యోగ ప్రకటన జారీ ప్రక్రియ మొదలు పెట్టాలని ప్రభుత్వం యోచిస్తుంది. వివిధ విభాగాల వారిగా ఖాళీలను గుర్తింపు ప్రక్రియను కంప్లీట్ చేసేసి దానికి అవసరమైనటువంటి ప్రపోజల్స్ అయితే మరి రెడీ చేయనుంది. దాదాపు 20,000 పోస్టులకు నియామక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు అయితే మనకి ఇక్కడ అంచనా వేస్తున్నాయి. ఇక రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏటా క్యాలెండర్ ప్రకటించాలని నిర్ణయించి మనకి ఆల్రెడీ ఒక క్యాలెండర్ ఇవ్వడం జరిగింది. కొంత అది ఈ వర్గీకరణ ఇష్యూకి సంబంధించి ఆ నియామక క్యాలెండర్ అయితే ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. కాబట్టి ఇప్పుడైతే ఖచ్చితంగా నోటిఫికేషన్లు ఇవ్వడానికి ప్రభుత్వం ఆల్రెడీ సిద్ధమవుతుంది. మనకు ఇక్కడ గమనిస్తే ఆర్టీసీ వైద్య విభాగాల పరిధిలో దాదాపు ఒక 10,000 వరకు పోస్టులు ఉండొచ్చు. వైద్య ఆరోగ్య శాఖలో ల్యాబ్ టెక్నీషియన్లు, స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు కలిపి దాదాపు 5,000 ఖాళీలు ఉన్నాయి. ఇంజనీరింగ్ విభాగంలో కూడా 2 నుంచి 3,000 వరకు ఖాళీలు ఉన్నట్లు సమాచారము. కొన్ని పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు కమిషన్కి ఆల్రెడీ చేరినట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ కనిపిస్తుంది. మరొక గ్రూప్ 1 ప్రకటన జారీకి పోస్టులను ప్రభుత్వం గుర్తిస్తుంది. ఇక గురుకుల, ప్రభుత్వ, ఉపాధ్యాయ ఖాళీలు కూడా భారీగా ఉన్నాయి. గత గురుకుల నియామకాల్లో దాదాపు 2,000 పోస్టులు బ్యాక్లాగ్ గా మారాయి. గ్రూప్ 4 స్థాయి ఉద్యోగాలతో పాటు పోలీసు విభాగంలోనూ భారీగా ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది చూడొచ్చు. ఇక ఆంధ్రప్రభ దినపత్రికలో మళ్ళీ త్వరలో ఉద్యోగాల జాతర అంటూ మరొక అంశాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. 55,418 పోస్టుల భర్తీకి కసరత్తు. రెవెన్యూ, మహిళా, శిశు సంక్షేమ శాఖ, గురుకులాల్లో పోస్టుల భర్తీకి సన్నాహాలంటూ మనము ఇక్కడ కూడా ప్రధానంగా ఒక ముఖ్యమైన వార్తనైతే మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ కూడా సేమ్ దాదాపు 55,418 ఖాళీలు వివిధ శాఖల్లో భర్తీ చేయడానికి మరి గవర్నమెంట్ ఆలోచిస్తుందని చూస్తున్నాం. రెవెన్యూ శాఖలో 10,954 గ్రామ పాలన అధికారుల పోస్టులు భర్తీ చేయబోతున్నారు. అందులో 6,000 మంది ప్రస్తుత విఆర్ఓల నుంచి నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఇక్కడ మిగిలిన 4,000 కొత్త పోస్టులకు అయితే నోటిఫికేషన్ త్వరలో రిలీజ్ కానుంది అని మనం ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడొచ్చు. అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖలో 6,399 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 7,837 అంగన్వాడీ హెల్పర్ పోస్టులు కూడా భర్తీ కాబోతున్నాయి. ఇక గురుకులాలలో సుమారు 30,228 ఖాళీలు ఉన్నాయి. కాబట్టి వీటిని కూడా భర్తీ చేయడానికి అయితే ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు మనకు అర్థమవుతుంది. గ్రూప్ 1, 2, 3, 4 అదేవిధంగా ఇంజనీరింగ్ సర్వీసెస్, టీచర్స్ రిక్రూట్మెంట్, డిఎస్సి, ఇతర ప్రొఫెషనల్ సర్వీసెస్లో ఖాళీలను భర్తీ చేయబోతున్నారు. ఈ భర్తీ ప్రక్రియ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా లేదా సంబంధిత శాఖల రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారా నియామక ప్రక్రియ జరిగే అవకాశం ఉందని ఇక్కడ చూడొచ్చు. ఇక కొలువుల జాతర ఈ నెలాఖరులో 18,000 పోస్టులకు నోటిఫికేషన్ అని ఇక్కడ కూడా మనకు జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ అని వెలుగు దినపత్రికలో ప్రధానంగా మనం చూడొచ్చు. ఇక్కడ కూడా తాజా అప్డేట్స్ అన్ని మనకు కనిపిస్తున్నాయి. గ్రూప్ 1, 2, 3, 4 పోస్టులతో పాటు పోలీసు, గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు నుంచి కూడా నోటిఫికేషన్లు అయితే రానున్నాయి. అయితే ఎప్పుడు ఏ పరీక్షలు నిర్వహించాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వము క్లారిటీ ఇవ్వాల్సి ఉంది, క్లారిటీ ఇవ్వబోతుంది. మొత్తం 20 నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రణాళిక వేసింది. కొంత మనకి రివైజ్ చేసి కొత్తగా షెడ్యూల్ అయితే మనకు ఇవ్వబోతున్నారు. ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. ఈ నెలాఖరులోగా 2 నోటిఫికేషన్స్ అంటూ మనం ఇక్కడ చూడొచ్చు. మహిళా శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ, హెల్త్ డిపార్ట్మెంట్లో 4,000 పోస్టులకు పైగా నోటిఫికేషన్ ఇవ్వాలని ఇక్కడ చూస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఆర్టీసీ ఎండి ఇక్కడ ఆర్టీసీలో పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇక ఇది మనకి తాజా అప్డేట్. దీనికి సంబంధించి ఇంకొకటి చూస్తే 2-3 వారాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు అంటూ మరొకటి మనం చూడొచ్చు. దామోదర రాజనరసింహ
మరి ఒక నోటిఫికేషన్ అంటే ఒక అనౌన్స్మెంట్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇది చూడండి. ఇక ఆర్టీసీలో 3038 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి. ఆర్టీసీలో 3038 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందని ఆ సంస్థ ఎండి సజ్జనార్ తెలిపారు. ఈ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. సో ఆర్టీసీలో కూడా మనకి ఒక 3038 పోస్టులు అయితే భర్తీ కాబోతున్నాయి. సో ఇది మనకి జాబ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఇక టెట్ దరఖాస్తులు తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ దరఖాస్తుల ప్రక్రియ ఈరోజు అంటే ఈ నెల 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో మరి కొనసాగనున్నది. ఒక పేపర్కు 750, 2 పేపర్లకు 1000 రూపాయలు అయితే ఫీజు నిర్ణయించారు. ఫీజు కొంత తగ్గించాలని అభ్యర్థులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇక డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ వెబ్సైట్లో ఉంచడం జరిగింది. హెల్ప్ డెస్క్ ఈ నెల 15 నుంచి జూలై 22 వరకు అన్ని వర్కింగ్ డేస్లో పనిచేయనున్నది. ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇక్కడ ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది, వీటికి కాల్ చేయాలని చెప్తున్నారు. టెట్ ఎగ్జామ్స్ జూన్ 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో నిర్వహించబోతున్నారు. సో మొత్తం మీద మనకి ఉద్యోగ నోటిఫికేషన్లకైతే మరి ఇక సమాయత్తమైంది ప్రభుత్వం. కాబట్టి ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్లో డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పేరుతో దాదాపు 2000 క్వశ్చన్లు అయితే విత్ ఎక్స్ప్లెనేషన్ అప్లోడ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా చూడండి. 10 నిమిషాలు అంటే 8 minutes వరకే మీకు ఒక వీడియో అనేది ఉంటుంది. 10 క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఈ సిరీస్ కంటిన్యూ చేయాలని చూస్తున్నాను. మీకు తప్పకుండా చాలా బిట్స్ అయితే మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కవర్ అయ్యేలాగా ఈ వీడియో సిరీస్ను డిజైన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ దిస్ వీడియో. మరి మళ్ళీ తాజా అప్డేట్స్తో మీ ముందుకు రావడం జరుగుతుంది.